11 ఎన్డీఏ సర్కార్ దేశానికి చేసిందేమీ లేదు. తెలంగాణకు మోదీ ఏం చేశారో చెప్పాలి. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు పొన్నం లేఖ. బనకచెర్లపై వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఏపీ. సిడబ్ల్యూసీ ప్రశ్నలకు జవాబులివ్వనున్న జలవనరుల శాఖ. హైడ్రాలజీ డేటా ఆధారంగా నివేదిక రూపకల్పన. రేపు ఉదయం ఢిల్లీకి రేవంత్. 2 రోజుల పాటు పర్యటన. కేంద్ర మంత్రులతో సీఎం సమావేశం. పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ అరెస్ట్. పేలుడు పదార్థాల అక్రమ నిల్వ కేసులో పోలీసుల యాక్షన్. కామారెడ్డిలో డిటోనేటర్లు స్వాధీనం. రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారు. అందుకే ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేస్తోంది. చిలుకలూరిపేట యార్డ్లో ప్రతిపాటి భరోసా. కల్తీ రాళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఉక్కుపాదం. హైదరాబాద్ లో 48 డైరీ సెంటర్లలో సోదాలు. నిబంధనలు పాటించని వారికి నోటీసులు. మానిలో ఏపీ యువకుడి కిడ్నాప్. తమ బిడ్డను రక్షించాలని వేడుకుంటున్న పేరెంట్స్. ఉద్యోగం కోసం మాని వెళ్లిన అమరలింగేశ్వరరావు. భద్రాచలం ఆలయంలో రద్దీ. తొలి ఏకాదశి సందర్భంగా భారీగా వచ్చిన భక్తులు. గోదావరిలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు. హైదరాబాద్ లో సెకండ్ హ్యాండ్ కార్ల దందా. డబ్బులు కట్టించుకుని కార్లు డెలివరీ చేయని నిర్వాహకులు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో బాధితుల ఫిర్యాదు. ఉధృతంగా ప్రవహిస్తోన్న సీతపల్లి వాగు. అల్లూరి జిల్లాకొస్తున్న పర్యాటకులు. హెచ్చరికల బోర్డు లేకపోవడంతో యువకుల స్నానాలు. నంద్యాల జిల్లాలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు. వెలుగోడులో 15 లక్షల ఆస్తి నష్టం. నేడు జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ జయంతి. ఢిల్లీలో నివాళి అర్పించిన రేఖా గుప్తా, అశ్విని వైష్ణవ్. ఆయన సేవలు గుర్తు చేసుకున్న నేతలు. నాసిక్ జిల్లాలో భారీ వర్షాలు. గోదావరికి పెరుగుతున్న వరద. పూర్తిగా నిండిన గంగాపూర్ డ్యాం. బ్రెజిల్లో మోదీ పర్యటన. భారతీయ సంప్రదాయ నృత్యంతో ఘన స్వాగతం. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలకు ఛాన్స్.